ఒకటి గౌరవ ప్రధానమంత్రి గారు జిఎస్టీ ఛార్జెస్ మనకి 28% వెహికల్స్ కొన్ని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అట్ల మీద లైఫ్ ట్యాక్స్ 28% 10% తగ్గించి మనకి 18% చేసిన దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10% సెస్ రూపంలో కొత్తగా బాధబోతోంది. అలాగే ట్రూ అప్ ఛార్జీలకి మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్కి కొత్త ప్రణాళిక కొత్త సంవత్సరంలో రచించబోతోంది. అలాగే నీరు సప్లై చేస్తున్న వాటర్ మీద కూడా సెస్ వేయడానికి సమాయత్తం అవుతుంది. ఈ మూడింటి మీద ఆపోజిషన్ పార్టీ అయిన వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా గల వినిపించే ఛాన్స్ ఉంటుంది. మీరు గతంలో ట్రూ అప్ ఛార్జెస్ విషయంలో చూసుకుంటే ఈ గౌరవ ప్రభుత్వానికి 1000 కోట్లు పెనాల్టీ పడింది. 13 పైసా ప్రజలకి తగ్గించే ప్రాతిపదికన ఏదైతే ఒక అపోజిషన్ వాయిస్ దానికి సస్టైనిటీ టు ద రెస్పెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం అనవసరంగా ట్రూ అప్ ఛార్జెస్ చేశారని 1000 కోట్లు పెనాల్టీ వేశారు. 13 పైసలు తగ్గింది. సో ఇది కూడా ఇప్పుడు మనకి ఎప్పుడైతే స్టేట్ పర్వ్యూలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రిజిస్ట్రేషన్ వ్యవస్థ, అలాగే ఆర్టీఏ వ్యవస్థ, లెక్కరు అండ్ మున్సిపల్ శాఖ అండ్ స్టాంప్స్ అండ్ డ్యూటీస్ మన పర్వ్యూలో ఉంటాయి. కాబట్టి ఇవి ఇష్టం వచ్చినట్టుగా ఏ విధంగా పెంచారో మనం గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాకమునిపై చెప్పారు, బాధుడే. అసలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మాట తెప్పడు మరం తెప్పడు అంటారు, కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కితాబు ఇవ్వాలి. ఎందుకంటే ఆయన చెప్పారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో బాధుడే అన్నాడు, బాధి చంపుతున్నాడు. ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు కానీ, గిట్టుబాటు ధరలు లేని రైతులు కానీ, లేకపోతే ఇవాళ మీరు జాగ్రత్తగా గమనించగలిగితే కేంద్ర ప్రభుత్వంతో డబుల్ ఇంజిన్ సర్కార్ అన్న దగ్గర ఇవాళకి కూడా తుఫాను బాధితులకి ₹1 కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 సాయం అందించలేదు. సో ఇవన్నీ గమనిస్తుంటే ఈ విధమైన ప్రణాళికాబద్ధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అని అభివర్ణించబడుతున్న ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా అపోజిషన్ కి వాయిస్ ఇవ్వడానికి ఏ ప్రాతిపదిక మీద అంటే వాళ్ళే ఆటోమేటిక్ గా ఇస్తున్నారు. ఇందాక బాలకోటి గారు, ఇందాక నేను టీవీ నేను చూసి వస్తున్నాను, దాంట్లో నాకు తెలిసి గౌరవ హోంమంత్రి గారు అనితమ్మ గారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలోనూ, అలాగే అచ్చెన్నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు తప్ప మిగిలిన కేబినెట్ మంత్రులు ఎవరు గలవినిపించట్లేదు జగన్మోహన్ రెడ్డిని క్రిటిసైజ్ చేయడానికి ఈ విధంగాను. అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు పనితీరు మీద వీటి మీద ఖచ్చితంగా ఏ విధంగా స్ట్రాటజికల్ గా ఇచ్చారు, వాళ్ళ ర్యాంకింగ్లు ఏంటో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇందాక మరి తిరుత్తమ వేణుగోపాల్ గారు లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా బ్రహ్మాండంగా చెప్పారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే రీసెంట్ పాస్ట్ లో కలెక్టర్స్ కాన్క్లేవ్ లో గౌరవ చంద్రబాబు నాయుడు గారే ఈ గుడ్ గవర్నెన్స్ అనేది ప్రజలకు అందించే తీరులో ఈ ప్రభుత్వం విఫలతని ఎట్లా అయితే ఎండగట్టుకున్నారో ఆయన ప్రభుత్వం మీద ఆయనే 0 మార్కులు వేసుకున్నారో, ఇన్ ద సేమ్ సినారియో లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఆ రోజు గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే ప్రాతిపదిక మీద లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకపోతే ఇండస్ట్రియలైజేషన్ జరగట్లేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అసలు చాలా కష్టంగా ఉంది. గతంలో హోంమంత్రి గారి పదవి కూడా నేనే తీసుకోవాల్సి వస్తుందన్న కోణంలో కూడా ఆలోచిస్తే ఇక్కడ ఇబ్బడి ముబ్బడిగా స్త్రీల మీద అఘాయిత్యాలు కానీ, హత్యలు కానీ, ఈ తెలుగుదేశం అనంతపూర్లో ముచ్చిమరిలో జరిగిన ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఈ రోజుకి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కనీసం ప్రతిస్పందన లేకపోవడం, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ విషయంలో ఈ రీసెంట్ పాస్ట్ ఈ డెవలప్మెంట్స్ అన్ని చూసుకుంటే ఏ ప్రాతిపదిక మీద 10 అడుగులు ముందుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం దగ్గర కార్యాచరణ ఉంది అన్న దగ్గర ఒక పక్క సంక్షేమం అండ్ గుడ్ గవర్నెన్స్ అన్న దగ్గర మీరు తెలుసో తెలియదో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అమరావతి 2014-19లోనే పురుడు పోసుకున్నప్పుడు దాని మీద తీసుకొచ్చిన దగ్గర 60,000 కోట్లలో కనీసం 6,000 కోట్లు కూడా గ్రౌండ్ డౌన్ దగ్గర ఇవాళ మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ నుంచి పూచీకత్తు మీద తీసుకొస్తున్న డబ్బులకు కూడా ఈ రోజుకి కూడా లెక్క అతి గతి ఎక్కడ కనబట్టలేదు. అండ్ మోర్ ఓవర్ ఈ రీసెంట్ పాస్ట్ లో దాన్ని నీళ్లు తవ్వి బయటకు వేయడానికే 450 కోట్లు నారాయణ గారు అనౌన్స్ చేయడం, అండ్ ముఖ్యంగా అమరావతి రైతులు భూసేకరణ విషయంలో అక్కడి నుంచి తెలియజేస్తున్న డిసెంట్లకి ఈ ప్రభుత్వం నిరంతరం ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళది ఇస్తున్న ఇతి బాధకాలు వాళ్ళ సాధక బాధకాలకి తీర్చే కార్యక్రమాలు ఎక్కడ ఏమీ లేకుండా ఓన్లీ ల్యాండ్ ఎక్విజిషన్ మీదే విపరీతమైన ఫోకస్ చేస్తూ ఇవాళ అమరావతిలో ఉన్న రైతులకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన 400 గజాలు 1000 గజాలు రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ ఈ రోజుకి కూడా ఇవ్వని నిస్సాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉంటూ కూడా వాళ్ళ చిత్తశుద్ధిని ఈ అమరావతి పట్ల ఏ విధంగా చాటుకుంటారన్నది ఒక కొలమానంగా ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలకి పరిసర ప్రాంతాల్లో ఉన్న అమరావతి పరిసర ప్రాంతాలకి దగ్గర ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలకు ఉన్న దగ్గర సమాధానం చెప్పే పరిస్థితిలోనే ఉన్నారు. సమాధానం ఇవ్వలేని పరిస్థితి. ఇప్పటి ముప్పుడుగా 2,81,000 నేను మంగళవారం 4,000 కోట్ల అప్పు తీసుకొచ్చిందంతా చూసుకుంటే 2,81,000 కోట్ల అప్పు తీసుకొచ్చి కూడా ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తున్నారో కేవలం వీళ్ళ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలని మెడికల్ హాస్పిటల్స్ ని ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఖచ్చితంగా సేవ అందించే ఏకైక కార్యక్రమానికి కూడా ఈ ప్రజా ప్రభుత్వం దూరంగా ఉంటుందంటే ఇది చాలా ఆశ్చర్యకరంగాను వివాదాస్పదంగా ఉంటున్న తరుణంలో ఈ పీపీపీ విధానంలో ఎవరెవరికి భయపడినా పవన్ కళ్యాణ్ బాలకోట గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ నుండి 3 పేజీలైన లోకేష్ గారు రెడ్ బుక్ ఇవన్నీ సారాంశంలో ఒక ఇన్వెస్టర్ కూడా ఒక ఉదాహరణకి నాకు తెలిసిన ఏ హాస్పిటల్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు. ఇది గమనించుకోమనండి. వాళ్ళు భయం అన్నది లేకపోతే ప్రభుత్వం ఏ విధంగా భరోసా ఇచ్చుకుని పీపీపీ విధానంలో టెండర్ ఇచ్చుకోవడానికి పిలుచుకోవచ్చు కదా. భరోసా ప్రభుత్వ పరంగానే ఇవ్వలేని నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర విధి విధానాలు ఏ విధంగా క్లారిటీ లేనప్పుడు ఏ విధంగా ముందుకెళ్తుందో మీరే తేల్చుకోండి. తర్వాత మీరు అంటున్న వంశీ విషయంలో నాకు తెలిసి గౌరవ ప్రభుత్వం కానీ లేదా గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అతని మీద రెడ్ కార్నర్ నోటీస్ కానీ పాస్పోర్ట్ కానీ సీజ్ చేయలేదు. రెండో విషయం, అతను లోకల్ సిచ్యువేషన్స్ లో భారతదేశంలో ఎక్కడికైనా తిరిగే హక్కు అతనికి ఉంటుంది బెయిల్ ఇచ్చిన తర్వాత.
ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్ లైక్ సిబిఐ ఈడీ కేసులు లాంటి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంబంధిత కోర్టులో పర్మిషన్ తీసుకుని విదేశీ ప్రయాణాలు ఉంటున్నాయి. సో ఇలాంటి దగ్గర వంశీ గారు ఎక్కడికి వెళ్ళారన్న దాని మీద పోలీస్ అప్రహెన్షన్స్ లో 2 నిమిషాల పైన వాళ్ళు టేక్అవుట్లు తీసుకోడు. ఈ రోజు ఉన్న సర్కమ్స్టాన్సెస్ లో గూగుల్ టేక్అవుట్లు కానీ ఇన్ ద సేమ్ చెన్నారో ఆయన ఏదైనా కరెస్పాండెన్స్ చేసినా 2 నిమిషాలు పట్టుకోవచ్చు. అంత తీవ్రత ఏమీ లేదు. ఆయన మీద నోటీస్ అంటే ఇచ్చే దగ్గర 41 year నోటీస్, ఆయన లేని పక్షంలో ఇంటికి నోటీస్ అంటించుకొని రావచ్చు. సో దీనివల్ల తీవ్రత ఏం లేదు. దీన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకున్నప్పుడైతే వాళ్ళు ఏ విధంగా అనుకున్నారో దానికి విధంగా ఆయనకి 14 తారీఖున వచ్చి మీ మీద ఎంక్వైరీకి పిలుస్తున్నాం అని చెప్పి తర్వాత జైలుకి లీడ్ అయినా ఇట్ వోంట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్. ఆల్రెడీ 140 రోజుల దగ్గర ఆయన జైల్లో పెట్టిన తర్వాత కూడా కాదు ఎందుకు ఇది ఎక్కువగా గోవా అని వినిపిస్తున్నది ఏంటి? షిప్ లో ఉన్నారు, న్యూయార్క్ వెళ్తాప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లండన్ వెళ్ళలేదు, వీళ్ళు గోవా వెళ్తే వచ్చిన నష్టం అయితే న్యూయార్క్ ఎవడెక్కడ ఉంటుంది? నేను అందరూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులతో సైతం ఆంధ్రప్రదేశ్ మంత్రులు అందరూ తిరుపతి పోలేదు దైవ దర్శనానికి. అలాగే ఎవరికి రూల్ ఉంది వెళ్ళకూడదు. వాస్తవం అయితే వాస్తవం ఉండొచ్చు అంటే ఉండకపోవచ్చు. నేనేం మీరేమో ఆయనకి వెనకాల టికెట్లు తీసి ఏజెంట్లు కాదు కదా, వెళ్ళొచ్చు. ఆయన వెళ్ళకపోవడానికి ఏమి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం నిబంధనలతో కూడిన బెయిల్ ఏం లేదు కదా. కండిషన్ బెయిల్స్ అని ఉంటాయి కొన్ని. కండిషన్ బెయిల్స్ అంటే ఏంటి? మీరు ఈ టెరిటరీ విజయవాడ జిల్లాలు దాటి వెళ్ళకూడదు, లేదా గుంటూరు పరిసర ప్రాంతాలు దాటి వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ చెప్పారు అనుకోండి, అప్పుడు మాట్లాడొచ్చు. వాళ్ళకి ఏవి ఆ విధమైన బెయిల్ కండిషన్స్ లేనప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళడం దాని మీద చర్చ పెట్టుకుంటే టైం వేస్ట్ కాకుండా ఇంకేమవుతుంది? సో ఆయన సేఫే. ఇట్ సేఫ్ అంటే అజ్ఞాతంలోకి వెళ్ళారు, ఎందుకు అజ్ఞాతం? దేనికి అంటే ఫోన్ కూడా అవట్లేదు అంట కదా. అవునంటే నాకు ఫోన్ ఏమైనా గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చి బాబు 24 గంటలు ఫోన్ కోర్టుకు హాజరవ్వాల్సింది కూడా హాజరవ్వట్లేదు. ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో ఉన్న 7-8 మంది వాళ్ళందరూ కూడా కనిపించట్లేదని కదా. అబ్సెంట్ పిటిషన్ వేసుకుంటారండి. ఏంటి చట్టం వేసిన ఇప్పుడు అనేది ఏంటంటే సి మార్గంగా విదేశాలకు వెళ్ళిపోయే ప్లాన్ లో ఉన్నారు. ఎలా అవుతుంది సార్? కొన్ని ఇంపాసిబుల్, అది ఇంపాసిబుల్. ఓకే, ఇప్పుడు సర్టెన్ కొంతమందికి ఆ వెసులుబాట్లు ఉంటాయి, అది అందరికీ ఉంటుంది అనుకోక్కర్లేదు. అండ్ ఈ విషయంలో కూడా ఈ బెయిల్ కండిషన్స్ లో అతను పాస్పోర్ట్ ని జప్తు చేయడం, అలా మొలకల చెరువుడే ఊపుకుంటాను లింగులు ఇట్టుకుమని వచ్చాడు 4 రోజుల తర్వాత ఏం చేయగలిగారు? ఓకే, బాలకోటి గారు, వర్మ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రహస్యంగా విదేశీ పర్యటనకి వెళ్ళారు అన్నది